శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ కూడా మిథున రాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు, మిత్రుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ముఖ్యమైనటువంటి సంఘటనల్లో అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి. దానికి కారణం ఏంటంటే దేవగురువైన బృహస్పతి సంచారంలో మార్పు జరగటం వల్ల శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, ఇలా ఏదో ఒక శుభ కార్యక్రమ నిమిత్తమై మే నెలలో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ శుభమూలక ధన వ్యయమే ఉంటుంది, వృధా ఖర్చులనేవి ఉండవు. దశమంలో రాహువు యోగించటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు చాలా అద్భుతంగా విజయవంతం చేసుకోగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. సేవకులు కూడా అనుకూలంగా ఉంటారు. మిథున రాశి వాళ్ళకి దశమంలో రాహు సంచారం వల్ల ఒక్కసారిగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయటం, ఈ రకంగా విదేశీయాన ప్రయత్నాలు చాలా సులభంగా విజయవంతం చేసుకోగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళు ప్రధానంగా భాగ్యంలో శని సంచారం వల్ల అప్పుడప్పుడు అదృష్టం ఆలస్యమైనప్పటికీ అదృష్టాన్ని మాత్రం ఖచ్చితంగా అందిపుచ్చుకోగలుగుతారు. కానీ ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకపోతే చతుర్థ కేతువు వల్ల ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఒక ప్రాపర్టీ కొంటున్నా, ఒక ప్రాపర్టీ అమ్ముతున్నా మంగళవారం పూట గణపతికి అర్చన చేయించుకొని ఈ ప్రాపర్టీ వ్యవహారాలు నిర్వహించుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి మంచికే ధనం ఖర్చు అవుతుంది. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. వృధా ఖర్చులు ఉండవు. ఊహించని స్థాయిలో వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. అదృష్టం అందిపుచ్చుకోవటం శని భగవానుడి వల్ల కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి భాగ్యంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. ఈ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాన్ని తయారు చేసి ఆ పిండి దీపాలు వెలిగించుకోండి. వెంకటేశ్వర స్వామికి దేవాలయంలో తులసి మాలికని సమర్పించండి. ఇలా చేయటం ద్వారా అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 7, 11, 16, 23, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఈ నెలలో మిథున రాశి వాళ్ళకి ప్రతికూల తేదీలు 1, 3, 9, 14, 18, 21, 28, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశి వాళ్ళకి మే నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కేవలం ప్రాపర్టీస్ వ్యవహారాల్లో మాత్రమే ఆచితూచి అడుగులు వేయాలి. శుభానికే ధనం ఖర్చు అవుతుంది కాబట్టి నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.